అందరికీ స్వాగతం. ఈరోజు మనం పాత నిబంధన గ్రంథంలోని లేవీకాండము 5వ అధ్యాయంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. నమస్కారం. మన దగ్గర ఉన్న మూలం సహజంగా ఈ అధ్యాయంలోని వాక్యాలే. ఇక్కడ ప్రధానంగా మనల్ని ఆలోచింపచేసే విషయమేంటంటే మనం తెలియకుండా అంటే పొరపాటున చేసే తప్పుల సంగతేంటి, అవును. వాటి గురించి పురాతన ధర్మశాస్త్రం ఏమి చెబుతోంది, అంటే వివిధ రకాల అనాలోచిత పాపాలు, వాటికి సూచించిన పరిహారాలు, అసలా నియమాల వెనుక ఉన్న తర్కమేమితో కొంచెం పరిశీలిద్దాం. తప్పకుండా. ముఖ్యంగా ఉద్దేశ్యం లేని పొరపాట్లకు కూడా బాధ్యత ఉంటుందా, ఒకవేళ ఉంటే మరి దానికి పరిష్కారమేమిటి అనే కోణంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అవును. అంటే లేవీకాండము అంటేనే మనకు తెలుసు, అది పరిశుద్ధత, ఆరాధనా నియమావళికి ఒక కేంద్రం లాంటిది. అవును. ఇది తోరా అంటే యూదుల ధర్మశాస్త్రంలో చాలా కీలక భాగం. దేవునితో ఇశ్రాయేలీయుల సంబంధాన్ని, వాళ్ల సామాజిక జీవనాన్ని కూడా క్రమబద్ధీకరిస్తోంది. మరి ఈ 5వ అధ్యాయం మీరు చెప్పినట్టు ప్రత్యేకంగా తెలియకుండా లేదా అనాలోచితంగా జరిగే పొరపాట్లపై దృష్టి సారిస్తుంది. ఉదాహరణకు, చూసింది చెప్పకపోవడం, అనుకోకుండా అపవిత్రమైన దాన్ని తాకడం, లేదా ఆలోచించకుండా ప్రమాణం చేయడం, ఇలాంటివి. ఇక్కడ మనం గుర్తించాల్సిన ప్రాథమిక సూత్రమేంటంటే, ఉద్దేశ్యం లేకపోయినా జరిగిన తప్పులకు కూడా బాధ్యత ఉంది, వాటికి ప్రాయశ్చిత్తం అవసరం అని చెప్పడం. ఇది కేవలం శిక్ష గురించి కాదు, దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించుకోవడం గురించి. సరే, మరి మొదటి వచనంలోనే ఒక ఆసక్తికరమైన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఒక వ్యక్తి ఏదైనా సంఘటనను చూసి లేదా దాని గురించి తెలిసి ఉండి సాక్ష్యం చెప్పమని ఆజ్ఞాపిస్తే చెప్పకపోతే అప్పుడు పాపమంట కదా? అవును. అతడు అపరాధి అవుతాడు, తన దోషానికి బాధ్యుడవుతాడు అని స్పష్టంగా ఉంది. ఇది కేవలం వ్యక్తిగత నైతికతే కాదు, బహుశా ఆనాటి న్యాయ వ్యవస్థకు సంబంధించిన బాధ్యత కూడా అనిపిస్తోంది. నిజమే. ఎందుకంటే సాక్ష్యం చెప్పకపోవడమనేది ఒక రకంగా సత్యాన్ని నిరోధించడమే కదా. అవును. ఇది వ్యక్తిగత తప్పిదం మాత్రమే కాదు, దాని ప్రభావం సమాజంపై, న్యాయంపై కూడా పడుతుంది. తెలియకుండా జరిగినదైనా లేదా తెలిసి పట్టించుకోకపోయినా దాని పర్యావసానాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ నియమం స్పష్టం చేస్తోంది. సమాజంలో సత్యానికి, న్యాయానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఇది చూపిస్తోంది. ఇక 2, 3 వచనాలు చూస్తే మరో రకమైన అనాలోచిత పాపం గురించి చెప్తున్నాయి. అపవిత్రమైన జంతు కళేబరాన్ని గాని లేదా మనుషులకు కలిగే ఏదైనా అపవిత్రతను గాని తెలియకుండా ముట్టుకోవడం. అవును, తెలియకుండా. కాని ఆ విషయం తెలిసిన తర్వాత అపరాధి అవుతాడు అంటున్నారు. ఇక్కడ ఈ అపవిత్రత అంటే ఏంటి, దాని ప్రభావం ఏంటసలు? మంచి ప్రశ్న. అపవిత్రత అంటే ఇక్కడ మనం సాధారణంగా అనుకునే పాపమనే అర్థంలో కాకుండా ఒక తాత్కాలిక ఆచారపరమైన అనర్హత స్థితిని సూచిస్తుందన్నమాట. అంటే టెంపరరీ స్టేట్. అంతే. అంటే ఆ స్థితిలో ఉన్న వ్యక్తి దేవుని పరిశుద్ధ సన్నిధికి అంటే గుడారానికి లేదా తరువాత కాలంలో దేవాలయానికి వెళ్లడానికి, ఆరాధనలో పాల్గొనడానికి అర్హుడు కాదు. సరే. ఇది దేవుని సంపూర్ణ పరిశుద్ధతకు, మానవ అపరిశుద్ధతకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నొక్కి చెబుతుంది. తెలియకుండా అపవిత్రతను తాకినా అది దేవునితో ఉండాల్సిన సహవాసానికి ఒక ఆటంకం కలిగిస్తోంది కాబట్టి విషయం తెలిసిన వెంటనే దాన్ని పరిష్కరించుకోవాలి. అంటే ఉద్దేశం ముఖ్యం కాదు, ఆ స్థితి ముఖ్యమన్నమాట. కరెక్ట్. ఉద్దేశ్యం ముఖ్యం కాదు, ఫలితం అంటే ఆ అపవిత్ర స్థితి ముఖ్యం. దాన్ని సరిదిద్దాలి. అంటే తెలియకపోవడం అనేది తాత్కాలిక ఉపశమనమే కాని విషయం గ్రహించాక బాధ్యత తప్పదు. సరే, తరువాత 4వ వచనంలో ఆలోచించకుండా తొందరపడి పెదవులతో ఒట్టు పెట్టుకోవడం లేదా ప్రమాణం చేయడం గురించి ఉంది. అవును. కీడు చేయడానికైనా మేలు చేయడానికైనా సరే ఇలాంటి వ్యర్థమైన ప్రమాణాలు చేయడం కూడా పాపమేనట. మనం రోజువారీ జీవితంలో కూడా ఇలాంటివి చూస్తుంటాం కదా, మాట తూలడం అంటారు. ఖచ్చితంగా. మాటలకు ఎంత శక్తి ఉందో వాటిని ఎంత బాధ్యతాయుతంగా వాడాలో ఈ వచనం గుర్తు చేస్తుంది. తొందరపాటుతో చేసే ప్రమాణాలు వ్యక్తిని కట్టుబాటులోకి నెడతాయి. కొన్నిసార్లు వాటిని నెరవేర్చలేని పరిస్థితి రావచ్చు, లేదా నెరవేర్చడం వల్ల హాని జరగవచ్చు. ఇలాంటి అనాలోచిత మాటలకు కూడా జవాబుదారీతనం ఉందని చెప్పడం ద్వారా ఈ నియమాలు వ్యక్తిగత సమగ్రతను, జాగ్రత్తను ప్రోత్సహిస్తున్నాయి. గమనించాల్సిన విషయం ఏంటంటే, చెప్పండి. ఈ పాపాలన్నిటికీ సాక్ష్యం చెప్పకపోవడం, అపవిత్రతను తాకడం, తొందరపాటు ప్రమాణాలు, వీటన్నిటికీ ఉద్దేశం లేకపోయినా సరే వాటిని గుర్తించి సరిదిద్దుకోవడానికి ఒక మార్గం సూచించబడుతుంది కదా. అవును, అదే ముఖ్యం.
కేవలం తప్పు అని చెప్పి వదిలీయడం లేదు. సరే, ఒక వ్యక్తి పొరపాట్లలో ఏదో ఒకటి చేశానని గ్రహించినప్పుడు కేవలం గుర్తించడమే సరిపోతుందా? లేక ఏదైనా చర్య తీసుకోవాలా? వచనం 5 దీనికి మొదటి అడుగును నిర్దేశిస్తుంది. తాను చేసిన పాపాన్ని ఒప్పుకోవడం. అవును, ఇది పైకి చిన్నదిగా అనిపించినా దీనికి చాలా లోతైన అర్థమున్నట్లుంది కదా? చాలా లోతైన అర్థం ఉంది. పాపాన్ని ఒప్పుకోవడం అనేది కేవలం మాటలతో చెప్పడం కాదు. అది జరిగిన తప్పును అంగీకరించడం, దాని పట్ల పశ్చాత్తాపం చెందడం, అంటే బాధ్యతను స్వీకరించడం. హ్మ్, ప్రాయశ్చిత్త ప్రక్రియలో ఇది అత్యంత కీలకమైన మొదటి అడుగు. ఈ ఒప్పుకోలు లేకుండా చేసే తర్వాతి క్రియలకు, అంటే బలి అర్పణకు కూడా నిజమైన అర్థం ఉండదు. ఇది లోపల జరిగిన మార్పుకు బయట కనిపించే సూచన. ఒప్పుకున్న తర్వాత 6వ వచనం ప్రకారం పాపపరిహారార్థ బలిని యెహోవా సన్నిధికి తీసుకురావాలి. మామూలుగా ఇది మంద నుండి ఒక ఆడు గొర్రెపిల్ల లేదా ఆడు మేకపిల్ల అయ్యుండాలి. అవును, యాజకుడు ఆ వ్యక్తి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసినప్పుడు అతనికి క్షమాపణ కలుగుతుంది. అంటే ఒప్పుకోలుతో పాటు ఒక నిర్దిష్టమైన క్రియ, ఒక యాక్షన్ కూడా అవసరం అన్నమాట. నిజమే. ఆ బలి అనేది పాపం యొక్క గంభీరతను సూచిస్తుంది. అది దేవుని పరిశుద్ధతకు ఎంత విఘాతం కలిగిస్తోందో గుర్తుచేస్తుంది. అవును, అదే సమయంలో అది పరిహారం చెల్లించడానికి, దేవుని కరుణ ద్వారా క్షమాపణ పొందడానికి, దెబ్బతిన్న సంబంధాన్ని అది దేవునితో కావచ్చు, సమాజంతో కావచ్చు, పునరుద్ధరించడానికి ఒక మార్గం. యాజకుడు ఇక్కడ దేవునికి, మనిషికి మధ్యవర్తిగా ఉండి ఆ ప్రాయశ్చిత్త క్రియను పూర్తిచేస్తాడు. అయితే అందరూ గొర్రెపిల్లను మేకపిల్లను కొనగలిగే స్థితిలో ఉండరు కదా? మరి పేదల పరిస్థితేంటి? వారికోసం ఏదైనా ప్రత్యామ్నాయముందా? ఇక్కడే ఈ వ్యవస్థ యొక్క గొప్పదనం, ఆ కనికరం కనిపిస్తుంది. 7వ వచనం చూడండి. గొర్రెపిల్లను తేలేని వారికి 2 తెల్ల గువ్వలు లేదా 2 పావురపు పిల్లను తీసుకురావడానికి అనుమతి ఉంది. ఓ, సరే. ఒకటి పాపపరిహారార్థ బలిగా, రెండోది దహనబలిగా అర్పించాలి. ఇది ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా ప్రాయశ్చిత్తం పొందే అవకాశం కల్పించాలనే దేవుని కనికరాన్ని, న్యాయాన్ని స్పష్టంగా చూపిస్తోంది. దీన్ని పెద్ద చిత్రంతో పోల్చి చూస్తే ఇది నిజంగా అందరికీ అందుబాటులో ప్రాయశ్చిత్తం అనే సూత్రాన్ని నొక్కి చెబుతోంది. గువ్వలు, పావురాలు, ఇది ఆసక్తికరంగా ఉంది. వాటిని అర్పించే విధానం కూడా 8-10 వచనాలలో వివరంగా ఉంది కదా? అవును, యాజకుడు మొదట పాపపరిహారార్థమైన దాని తలను మెడ నుండి నులమాలి, రక్తాన్ని బలిపీఠం పక్కన చిలకరించాలి, మిగిలినది పీఠమడుగున పిండాలి. రెండో పక్షిని దహనబలిగా అర్పించాలి. ఈ వివరాలు ఎందుకు ఇంత ముఖ్యమైనవి? దీని వెనుక ఏమైనా ప్రత్యేక అర్థముందా? ఆ వివరాలు కేవలం ఆచారబద్ధంగా కనిపించినా వాటికి ప్రతికాత్మక అర్థముంది. పాపపరిహారార్థ బలిలో రక్తం చిందించడమనేది పాపానికి ప్రాయశ్చిత్తాన్ని సూచిస్తోంది. జీవానికి బదులు జీవం లాంటిది. ఇక దహనబలి అనేది పూర్తిగా దేవునికి సమర్పించబడుతోంది. ఇది వ్యక్తి యొక్క సంపూర్ణ సమర్పణను, దేవునితో పునరుద్ధరించబడిన సంబంధాన్ని సూచిస్తోంది. ఈ నిర్దిష్ట క్రియలు అవి చిన్న అర్పణలైనా సరే, పాపాన్ని తొలగించడంలో, సంబంధాన్ని పునరుద్ధరించడంలో వాటికున్న ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. ఇది కేవలం ఒక తంతు కాదు, ఒక లోతైన ఆధ్యాత్మిక ప్రక్రియ అన్నమాట. మరి అంతకంటే పేదవారు, అంటే గువ్వలు కూడా కొనలేని స్థితిలో ఉంటే వారికి ఏదైనా మార్గముందా? ఉంది. అదే ఈ వ్యవస్థ యొక్క గొప్పదనం. చూడండి, 11వ వచనం ప్రకారం అలాంటివారు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు, అంటే సుమారుగా 2 లీటర్లు లేదా కొంచెం ఎక్కువ పిండి తీసుకురావచ్చు. పిండి? కేవలం పిండినా? అవును, కేవలం పిండి. దీన్ని పాప పరిహారార్థ బలిగా తీసుకురావాలి. అయితే ఒక కండిషన్ ఉంది. దీనిమీద నూనె పోయకూడదు, సాంబ్రాణి వేయకూడదు. ఓ, నూనె, సాంబ్రాణి ఎందుకు వేయకూడదు? మామూలుగా నైవేద్యాలలో అవి ఉంటాయి కదా. మంచి పాయింట్. సాధారణంగా నూనె సంతోషానికి, సమృద్ధికి చిహ్నం, సాంబ్రాణి సువాసనకు, ప్రార్థనకు చిహ్నం. కాని ఇది పాప పరిహారార్థమైన అర్పణ. అంటే పశ్చాత్తాపానికి సంబంధించింది. కరెక్ట్. ఇది పశ్చాత్తాపానికి, పాపం యొక్క దుఃఖకర స్వభావానికి సంబంధించింది. కాబట్టి సంతోషాన్ని సూచించే వాటిని దీనికి జోడించకూడదు. యాజకుడు దానిలో నుండి జ్ఞాపకార్థంగా పిడికెడు తీసి బలిపీఠంపై దహించాలి. మిగిలినది నైవేద్యంలాగా యాజకునికి చెందుతుంది. వట్ అరౌండ్ 1/13. ఈ విధంగా చేసినా పాపక్షమాపణ లభిస్తుంది. అద్భుతం. అంటే గొర్రెపిల్ల నుండి గోధుమ పిండి వరకు ప్రతి ఒక్కరి ఆర్థిక స్థాయికి అనుగుణంగా ప్రాయశ్చిత్త మార్గం ఉంది. ఇది నిజంగా దేవుని కరుణకు నిదర్శనం అనిపిస్తుంది.
పునరుద్ధరణ మార్గం అందుబాటులో ఉండాలనేదే దీని వెనుక ఉన్న లోతైన అర్థం. జంతుబలులలో రక్తం అంటే జీవాన్ని సూచిస్తుంది. దాని ద్వారా జరిగే ప్రాయశ్చిత్తానికి ఈ ధాన్య అర్పణ ఎలా ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందో ఇది చూపిస్తుంది. సరే, ఇప్పటి వరకు మనం వ్యక్తిగత, సామాజిక బాధ్యతలకు సంబంధించిన అనాలోచిత పాపాలను చూశాం. ఇప్పుడు 14వ వచనం నుండి మరో రకమైన పాపం గురించి ప్రస్తావించబడింది. యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపం చేయడం. అవును. ఉదాహరణకు, దేవునికి చెందాల్సిన దశమభాగాలు కాని, ప్రతిష్ఠిత అర్పణలు కాని, వాటి విషయంలో తెలియకుండా తప్పు చేయడం లాంటివన్నమాట. ఇది దేవునికి ప్రత్యక్షంగా చెందాల్సిన వాటి పట్ల, ఆయన పరిశుద్ధత పట్ల చూపించాల్సిన గౌరవాన్ని, భయభక్తులను ఉల్లంఘించడంగా పరిగణించబడుతుంది. ఇది తెలియకుండా జరిగినా, దేవునికి సంబంధించిన విషయాలలో జరిగిన పొరపాటు గనుక దీనికి వేరే రకమైన పరిహారం అవసరం అని సూచిస్తుంది. దీనికి పరిహారంగా 15వ వచనం ప్రకారం నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా తీసుకురావాలి. దాని విలువ యాజకుడు పరిశుద్ధమైన తులుముల లెక్కన నిర్ణయించాలి. ఇక్కడ పరిశుద్ధమైన తులుములు అంటే ఏమిటి? ఆ విలువను యాజకుడు ఎందుకు నిర్ణయించాలి? పరిశుద్ధమైన తులము, షకల్ ఆఫ్ ద శాంక్చువరీ అనేది బహుశే ఆ కాలంలో దేవాలయ ప్రాంగణంలో వాడే ఒక నిర్దిష్టమైన, ప్రామాణికమైన తూనిక బరువయ్యుండొచ్చు. ఓ, స్టాండర్డ్ వెయిట్ లాగా. అంతే. ఇది లావాదేవీలలో అర్పణల విలువ కట్టడంలో ఖచ్చితత్వాన్ని, న్యాయాన్ని నిర్ధారించడానికి ఉపయోగపడేది. యాజకుడు విలువను నిర్ణయించడమనేది ఆ పాపం వల్ల దేవునికి జరిగిన నష్టాన్ని నిష్పక్షపాతంగా అంచనా వేయడాన్ని సూచిస్తుంది. పొట్టేలను బలిగా అడగడం కూడా సాధారణ పాప పరిహారార్థ బలి అంటే గొర్రెపిల్ల, మేకపిల్ల కంటే ఈ అపరాధం కొంచెం తీవ్రమైనదని సూచిస్తుందేమో. అయితే కేవలం పొట్టేలను బలి ఇవ్వడమే సరిపోతుందా? 16వ వచనం అదనంగా ఇంకేదో చేయాలని చెప్తుంది కదా? అవును. ఇక్కడే పాప పరిహారార్థ బలికి సిన్ ఆఫరింగ్ లేదా హీబ్రూలో చాటట్, అపరాధ పరిహారార్థ బలికి గిల్ట్ ఆఫరింగ్ లేదా అషం మధ్య కీలకమైన వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. ఏంటది? వ్యక్తి తాను పరిశుద్ధమైన దాని విషయంలో చేసిన నష్టాన్ని లెక్కించి దాన్ని తిరిగి చెల్లించాలి. అంతేకాదు, దానికి అదనంగా 5వ వంతు అంటే 20% కలపాలి. ఓ, 20% అదనంగా? అవును. ఆ మొత్తాన్ని యాజకునికి అంటే దేవుని ప్రతినిధిగా చెల్లించాలి. ఆ తరువాతే యాజకుడు ఆ పొట్టేలు ద్వారా ప్రాయశ్చిత్తం చేస్తే క్షమాపణ లభిస్తుంది. దీన్నే మనం నష్టపరిహారం అంటాం. ఇది కేవలం ఆచారమే కాదు, జరిగిన తప్పును ఆచరణాత్మకంగా సరిదిద్దే ప్రయత్నం కూడా. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. కేవలం క్షమాపణ కోరడమే కాదు, జరిగిన నష్టాన్ని పూడ్చడం కూడా బాధ్యతలో భాగమన్నమాట. ఇక చివరిగా 17, 19 వచనాలు మరో పరిస్థితిని వివరిస్తున్నాయి. చెయ్యకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా తెలియక పొరపాటున చెయ్యడం. అవును. అది ఏ ఆజ్ఞ అయినా కావచ్చు, తెలియకపోయినా అతడు అపరాధి అవుతాడు, దోషశిక్ష భరించాలి అనుంది. ఇది మళ్ళీ అదే సూత్రాన్ని నొక్కి చెప్తోంది. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం, అది తెలిసి చేసినా తెలియక చేసినా పవిత్రతకు భంగం కలిగిస్తుంది. తెలియకపోవడమనేది చర్య యొక్క వాస్తవాన్ని మార్చదు. నిజమే. అనుమానం కలిగినా లేదా విషయం తరువాత తెలిసినా దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఉంది. దీనికి కూడా 18వ వచనం ప్రకారం నిర్దోషమైన పొట్టేలును యాజకుడు నిర్ణయించిన విలువ ప్రకారం అపరాధ పరిహారార్థ బలిగా తీసుకురావాలి. యాజకుడు ప్రాయశ్చిత్తం చేయగా క్షమాపణ కలుగుతుంది. 19వ వచనం ఇది యెహోవాకు విరోధముగా అపరాధము అని చాలా స్పష్టంగా చెప్తోంది. చివరి వచనం చాలా ముఖ్యం. ఇది ఈ బలుల వెనుక ఉన్న దైవిక కోణాన్ని స్పష్టం చేస్తుంది. ఈ అపరాధాలు కేవలం సామాజిక నియమాలను ఉల్లంఘించడం కాదు, అంతిమంగా దేవునికి విరోధంగా చేసినవి. అందువల్ల ఆచారకర్మ, బలి మరియు నైతిక బాధ్యత, ఆజ్ఞ పాటించడం, అవసరమైతే నష్టపరిహారం చెల్లించడం రెండూ దేవునితో మరియు సమాజంతో దెబ్బతిన్న సంబంధాన్ని పునరుద్ధరించడానికి అవసరమని లేవియకాండం బోధిస్తోంది. ఇది కేవలం కర్మకాండ కాదు, నైతిక, ఆధ్యాత్మిక పునరుద్ధరణకు ఒక మార్గం. అద్భుతం. ఈరోజు మనం లేవీకాండము 5వ అధ్యాయం నుండి ఎన్నో కీలక విషయాలు నేర్చుకున్నాం. తెలియకుండా చేసే వివిధ రకాల పొరపాట్లు అంటే సాక్ష్యం చెప్పకపోవడం కావచ్చు, అపవిత్రతము తాకడం, తొందరపాటు ప్రమాణాలు చేయడం, దేవునికి చెందిన పరిశుద్ధమైన వాటి విషయంలో తప్పు చేయడం, ఆయన ఆజ్ఞలను తెలియక మీరడం, వీటన్నిటికీ బాధ్యత ఉందని గుర్తించాం. అవును. వీటికి ప్రాయశ్చిత్తంగా పాపాన్ని ఒప్పుకోవడం మొదటి అడుగు అని, తర్వాత వారి వారి ఆర్థిక స్తోమతను బట్టి
గొర్రెపిల్ల మేకపిల్ల దగ్గర నుండి గువ్వలు పావురాలు లేదా చివరికి గోధుమ పిండి వరకు బలులర్పించడం ద్వారా క్షమాపణ పొందవచ్చని చూశాము. ముఖ్యంగా అందరికీ అందుబాటులో ఉండే ఈ ప్రాయశ్చిత్త వ్యవస్థ, అలాగే కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా పరిశుద్ధమైన వాటి విషయంలో నష్టపరిహారం చెల్లించాల్సిన ఆవశ్యకత వంటివి గమనించదగ్గవే. ముగింపుగా ఒక ఆలోచన పంచుకోవాలనుకుంటున్నాను. ఈ నియమాలు మనకు ఈనాడు చాలా కఠినంగా, సంక్లిష్టంగా అనిపించవచ్చేమో. కొంచెం అనిపిస్తోంది. కాని అవి ప్రాచీన ఇశ్రాయేలీయుల సమాజంలో పవిత్రతను కాపాడుకోవాలనే తీవ్రమైన నిబద్ధతను, దేవునితో సరైన సంబంధాన్ని కొనసాగించాలనే ఆకాంక్షను ప్రతిబింబిస్తాయి. మానవ బలహీనతను, పొరపాట్లను గుర్తించి ఉద్దేశ్యం లేని తప్పులకు కూడా క్షమాపణ, సయోధ్య కోసం ఇంత నిర్దిష్టమైన, ఆచరణాత్మకమైన మార్గాలను సూచించడం, అది అందరికీ అందుబాటులో ఉంచడం, ఇది నిజంగా విశేషం. అవును. ఆ సమాజానికి, ఆ కాలానికి ఇది ఎంతో ముఖ్యమైన వ్యవస్థ అయ్యుండాలి. తెలియకుండా చేసిన బాధ్యత తప్పదనే సూత్రం బహుశా ఈనాటి మన బాధ్యతాయుత జీవనానికి కూడా ఏదో ఒక రకంగా వర్తిస్తుందేమో కదా? ఖచ్చితంగా. పొరపాట్లను ఎదుర్కోవడానికి, వాటికి బాధ్యత వహించడానికి, దెబ్బతిన్న సంబంధాలను, అవి వ్యక్తిగతమైన, సామాజికమైన, ఆధ్యాత్మికమైన, పునరుద్ధరించడానికి ప్రయత్నించడం అనే సూత్రాలు ఈ పురాతన చట్టాలలో స్పష్టంగా కనిపిస్తాయి. తెలియకుండా చేసిన తప్పులకు కూడా బాధ్యత వహించి, వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలనే ఆలోచన ఈనాటి మన నైతిక, సామాజిక బాధ్యతలను, అలాగే క్షమాపణ మరియు పునరుద్ధరణపై మనకున్న దృక్పథాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది గదా. బహుశా ఈ పురాతన జ్ఞానం నుండి మనం నేర్చుకోవలసింది ఇంకా ఎంతో ఉంది.